డ్యాన్స్ చేయొచ్చు, గేమ్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. బట్ ఏమైనా మొహమాట పడవద్దండి, ఇది ఎగ్జామ్ కాదు. ఓకేనా? ఎస్, ఎవరైనా లేచి అడగండి. ఫస్ట్ బాబు ఎవరు అడుగుతారో మీ పేరు, మీ తరగతి చెప్పండి. డాక్టర్ గారు, మన దేశంలో ఎన్నో వృత్తులు ఉండగా మీరు వైద్యుడి వృత్తి ఎందుకు ఎన్నుకున్నారు? నీ పేరు? హసీం వలి. హసీం వలికి మనం చప్పట్లు కొట్టాలి. సో హసీం వలికి ఒక ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చేసేయండి, మీ దగ్గర పెట్టుకోండి. హసీం వలికి ప్రతి ఒక్కరికి ఎవరు అడిగితే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఇంకా పెద్ద గిఫ్ట్లు కూడా ఉన్నాయి. హసీం వలి ఏమడుగుతున్నాడంటే, మన దేశంలో ఇన్ని వృత్తులు ఉన్నాయి కదా, ఎందుకు డాక్టర్ వృత్తి తీసుకున్నారు? నిజంగా చెప్పాలి అంటే మా అమ్మ కోరిక, అరే నువ్వు డాక్టర్ అవ్వాలి అని. అది ఒకటైతే అప్పట్లో బాగా మార్కులు వచ్చిన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు ఫస్ట్ తీసుకునేది ఏమిటి? డాక్టర్. అదేదో డాక్టరు స్టెథోస్కోప్ వేసుకొని ఇట్లా గాలి చూస్తూ ఉంటే ఒక రకమైన ఆనందం. అవి కాదు నేను చేసేది. నేను ఏం డాక్టరో మీకు తెలుసా? ఈఎన్టీ. ఎవరు చెప్పింది ఈఎన్టీ అని? నీకు ఎట్లా తెలుసురా నేను ఈఎన్టీ అని? మీ హెడ్ మాస్టర్ చెప్పినారు. ఫస్ట్ ఏమాత్రం మొహమాట పడకుండా, భయపడకుండా మీరు ఈఎన్టీ డాక్టర్. ప్రైజ్. థ్యాంక్ యూ బాబు. నీకు హసీం వలి నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా? నేను కావాలని అంటే మా అమ్మ డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవుతే 10 మందికి సేవ చేయొచ్చు, మనం ఎంతో సహాయం చేయొచ్చు, రోగాలు, వ్యాధులు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మనం బాగు చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్. ఎస్, ఆ అబ్బాయి చెయ్యెత్తాడు. మైక్ తీసుకొని దగ్గర నుంచి మాట్లాడు. మనము ఇది పాఠం కాదు, లెక్చర్ కాదు, అన్నీ ఎవరు ఏమడిగినారో మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరు బాబు? జమాల్ వలి. ఓకే. జమాల్ వలికి చప్పట్లు కొట్టాలా మీరు? అది గుర్తు. మనం చప్పట్లు కొట్టేదానికి ఏమీ డబ్బులు ఖర్చు పెట్టుకోం. చప్పట్లు కొట్టడం వల్ల 2 లాభాలు జరుగుతాయి. ఒకటి, మనకు గాలి వస్తుంది, ఫ్యాన్. రెండవది, దోమలు ఉంటే పారిపోతాయి. మూడవది, ఎవడైనా పక్కనోడు నిద్రపోతుంటే వాడికి ఏం రా బాబు చప్పట్లు కొడుతున్నాడు, వాడు నిద్రపోడు. సో చప్పట్ల వల్ల ఇంత లాభాలు ఉన్నాయి. జమాల్ వలి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే ఏం తీసుకోవాలని అడిగావు కదా? థ్యాంక్ యూ. కూర్చో. ఇన్స్పిరేషన్ నేను కూడా రాసుకుంటున్నా, నాకు జ్ఞాపక శక్తి తక్కువ. ఇన్స్పిరేషన్ ఎలా తీసుకోవాలి? ఈ ప్రశ్నకు నేను సమాధానం ఎట్లా చెప్తాను అనేది నా డౌట్. మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని నువ్వెందుకు అనుకున్నావు నన్ను? నేనేం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని నేనేం చెప్పలేదే. నువ్వు మిమ్మల్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అంటే ఏం తీసుకోవాలని అడిగావు కదా. ఇన్స్పిరేషన్గా నన్ను ఎందుకు తీసుకోవాలని అనుకుంటున్నావు? నువ్వే చెప్పు సమాధానం. ఇది చెప్పమంటే చెప్తా. థ్యాంక్ యూ. అంటే నేను ఇన్స్పిరేషన్లో తీసుకున్న దానికి మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్ళి మహాత్మా గాంధీని ఎందుకు ఇన్స్పిరేషన్ అయ్యని తీసుకున్నవాడు చెప్పాలి. మహాత్మా గాంధీ దగ్గరికి పోయి నేను ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మహాత్మా గాంధీ ఎందుకో చెప్పు అని ఆయన ఎంత అడుగుతాం? భలేవాడి అయ్యా. ఓకే, నువ్వు నేను ఇన్స్పిరేషన్గా ఎవరిని తీసుకోవాలి? మా అమ్మ నాకు ఇన్స్పిరేషన్. ఎక్కువ టైం తీసుకోకుండా చెప్పేస్తా. ఎవరు నాకు ఇన్స్పిరేషను? మా అమ్మ. 11 నేను ఎంబీబీఎస్ అయిపోయింది, ఎంఎస్ చండీగఢ్లో చదివాను. చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అనమాట, దేశంలో అతిపెద్ద మెడికల్ కాలేజ్ అంటే చండీగఢ్. ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఉంటుంది.
అందులో నేను డిఎన్బి చేసిన. అంటే మెడికల్ కాలేజెస్లో కొన్ని వేలు ఉంటే టాప్ అంటే వీటిని తీసుకుంటారు. అక్కడి నుంచి గంగారాం హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్నా ఢిల్లీలో. జాగ్రత్తగా వినాల. మా అమ్మకు ఏమీ చదువు రాదు, ఆమె నిరక్షరాస్యురాలు, ఒక పుస్తకము చదవలేదు, తన పేరు కూడా రాసుకోలేదు, అంటే చదువు లేదు. నేను మా అమ్మ చాలా ఆనందంగా ఉంటుంది, ఢిల్లీలో ఉద్యోగం వస్తుంది, అంత పెద్ద చండీగఢ్లో చదివాను, ఢిల్లీలో చదివాను, గంగారాంలో ఉద్యోగం చేస్తున్నానంటే మా అమ్మ అయిన తర్వాత ఇంకా పెళ్లి చేసుకోవాలి కదా. అమ్మ ఎట్లుందమ్మా నీకు, నేను ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాను హ్యాపీ అంటే, నాకేం పెద్ద హ్యాపీగా లేదురా అనింది. ఎందుకమ్మా హ్యాపీగా లేదు అన్నాను. అందరూ అసలు నాకు ఆ ఉద్యోగం వచ్చింది ఎవరికి రాదు, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నా ఫ్రెండ్స్ అయితే అరే నువ్వు గంగారాంలో ఎయిమ్స్లో, నువ్వు పుట్టిన ఊరికి నువ్వు ఏమైనా చేస్తున్నావా? ఆమె అడిగిన ప్రశ్న ఏంటి? నేను పుట్టిన ఊరు నంద్యాల. అదేంటమ్మా, ఢిల్లీ మన దేశానికి రాజధాని. నేను అప్పుడు చదువుతున్నప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, బృందన్ వాళ్ళే అప్పుడు గోల్డెన్ టెంపుల్ మీద ఆపరేషన్ బ్లూ స్టార్ నేను చదువుతున్నప్పుడే జరిగిందనమాట ఇవన్నీ పక్కన. అంటే ఆమె ఏం చెప్పింది ఏమిటంటే, నువ్వు ఢిల్లీలో ఉన్నా ఒకటే, అమెరికాలో ఉన్నా ఒకటే, ఇంగ్లాండ్లో ఉన్నా ఒకటే, నువ్వు పుట్టిన ఊరిలో ప్రజలకు నువ్వేమైనా సేవ చేయగలుగుతావా డాక్టర్గా? నేనేం సమాధానం చెప్పాలి. నన్ను ఏం చేయమంటావు? నంద్యాలకు వచ్చి ప్రాక్టీస్ చేయరా అనింది. ఏంటమ్మా, నేను ఢిల్లీ వదిలిపెట్టి నంద్యాలకు రమ్మంటావా? నంద్యాల చిన్న ఊరు, ఏమీ లేదు కదా అన్నాను. ఏమో నాన్న నాకు తెలీదు, నువ్వు ఎక్కడ ఉంటావో నాకు తెలీదు, నాకు మాత్రం నువ్వు నంద్యాలలో పుట్టావు, నంద్యాలలో పెరిగావు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నావు, నువ్వు నంద్యాలకు సేవ చేస్తే మంచిది. రాత్రంతా ఆలోచించుకున్నా, ఉదయం ఉద్యోగానికి రాజీనామా చేసేసి నంద్యాలకు వచ్చేసిన. 1988లో వచ్చినాను, అంటే 37 సంవత్సరాల కిందట నంద్యాలకు వచ్చాను. సో నాకు మా అమ్మ ఇన్స్పిరేషన్ జమాల్ వలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక్కడ ఎవరైనా నలుగురు పిల్లలు ఉన్న తల్లులు ఉన్నారా? వీళ్ళు ఎవరైనా మీరు నలుగురు పిల్లలు ఉన్నోళ్ళు ఉన్నారా? మా ఇంట్లో అమ్మ నాన్న అన్నదమ్ములు ఎవరున్నారు? ఆమె ఎంతమంది పిల్లలు? నీకు 6 మంది పిల్లలు, అందరు 6 మంది ఆడపిల్లలు. ఆమెకు ఫస్ట్ చప్పట్లు కొట్టాలి, ఆమె కూడా పెళ్లి ఇవ్వాలి. 6 మంది ఆడపిల్లల్ని ఈ కాలం కలిగింది అంటే గ్రేట్. భాస్కర్ పెళ్లి ఇచ్చేసి, వర్కర్ కూడా. థ్యాంక్ యూ. నేనా ఏమా ఓ కొడుకున్నాడా? ఓకే, ఆ కొడుకు కూడా మనం సపోర్ట్ కొట్టాలి. నా బాధ ఏమిటంటే ఆ ఒక్క కొడుకు ఈ 5 మందికి ప్రతి సంవత్సరము పసుపు కుంకుమ, చీరలు, ఆమెకు పుట్టింటికి వచ్చినప్పుడు ఇవన్నీ చేయాలి. వాడు మాత్రం చాలా కష్టపడతాడమ్మా, వాడు 5 మంది ఫోన్లేండి. నేను మా అమ్మకు ఎన్నో కొడుకునో తెలుసా? నేను మా అమ్మకు ఎంతమంది పిల్లలో తెలుసా? ఎవరైనా చెప్పండి. మా నాన్నకు అమ్మకు మేము ఎంతమంది పిల్లలు? ఇంకా లాటరీ వేయండి, 100, 200 అట్లా, లేదా 8 ఎవరు చెప్పింది? ఆ పెన్ ఇచ్చేసేయండి 8. అది ఆన్సర్ కరెక్ట్ కాదు, అయినా నీకు పెన్ ఇస్తున్నా. నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఇంకా ఎక్కువనే చెప్పండి. 4, 10 ఎవరు చెప్పింది? ఏం పేరు నీ పేరు? ఆఫ్రిన్. పెన్ను తీసుకో, 10 కూడా తప్పే. 5 ఇంకా ఎక్కువ పోవాలా బాబు, తక్కువ కాదు. 12 ఎవరు చెప్పింది? 12కు ప్రైజ్ ఇచ్చేసి 5. 12 కూడా తప్పే. మేము 11 మంది క్రికెట్ టీం. ఓకే, నేను తమాషా తెలుసా, అందరికంటే చిన్నవాడిని, 11వ వాడిని. ఓకే, థ్యాంక్ యూ. అంటే క్రికెట్ టీంలో నేను అందరికంటే లాస్ట్. మా అమ్మ నాన్నకు, మా నాన్న పేరు వెంకటశెట్టి, అమ్మ పేరు పుల్లమ్మ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆస్క్. మైక్ ఇచ్చేసే భాస్కర్, ఇక్కడ మైక్ ఆ అబ్బాయికేనే. ఒకరు జెంట్స్, ఒకరు లేడీస్, ఒకరు మగపిల్లలు, ఒకరు ఆడపిల్లలు. మనం ఫిట్గా ఉండాలా. నాకు ప్రశ్నలు వేసేదానికి మీరు రెడీగా ఉండాలా, అదే నాకు కావాల్సింది. ఓకే, ఏమైనా అడగవచ్చు. సార్, మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తారు?
సూపర్ రా. అసలు ఏం పేరు నీ పేరు? గురు రమ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ప్రశ్నకు నేను 2 నిమిషాలు 1 నిమిషం కంటే ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? వెరీ గుడ్ క్వశ్చన్. కూర్చో, పెన్ను తీసుకో ఫస్ట్. చప్పట్లు. గురు రమ్య ఏమడుగుతుందంటే ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు. నేను ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేదానికి గురు రమ్య, మనకు రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? కూర్చో నాన్న, పెన్ను ఇస్తాను రా, నువ్వు కూర్చో. నెక్స్ట్ గురు రమ్య, నువ్వు అడిగావు కదా ఖాళీ సమయం అంటే ఫస్ట్ మనకు ఎన్ని గంటలు ఉంటాయి? 24 అవర్స్లో మనిషి ఎన్ని గంటలు పని చేయొచ్చు? 8 to 10. ఓకే, 12లోంచి 10 తీసేస్తే ఎంత వచ్చింది? 12లోంచి 10 తీసేస్తే 2నా? సారీ 12, సారీ 24 కదా చెప్పింది నువ్వు. 24 నుంచి 10 గంటలు పని చేస్తాము, మిగతా తీసేస్తే ఎంత వచ్చింది? సో ఖాళీ సమయం 14 అవర్స్ అనే నీకు లెక్క. ఓకే, కూర్చోమ్మా. నాకు ఖాళీ సమయం అంటూ పెద్దగా ఉండదు. నేను ఈరోజు కూడా ఉదయం 6 గంటలకు లేచినాను, 5 ఆపరేషన్లు చేసినాను. త్వరగా చపాతి దాంట్లో కూర తిన్నాను. ఇంకా మా భాస్కర్ని 10కే రమ్మన్నాను. 10, 15, 16 గంటలకు కార్లో కూర్చున్నాను. సీను నేను బయలుదేరుతున్నాను అని చెప్పి ఫోన్ చేసినాను, మీతో వస్తున్నాను. నేను ప్రతిరోజు 6 o'clock పని మొదలు పెడతాను. అంటే లేయడం, త్వరగా నేనే టీ చేసుకొని ఇంకా ఆపరేషన్ థియేటర్. ప్రతిరోజు ఎవరి ముక్కులు, గొంతులు, పీకలు, చెవులు కొయ్యడమే నా పని. అర్థమైందా? పొద్దున్న లేస్తేనే ఎవరి గొంతుకు వద్దామా, ఎవరి పీకలు నరికేద్దామా, కసక్ అనేది నాకు ఇష్టమైనటువంటి పని. తర్వాత ఇంకా పేషెంట్స్ని చూస్తాను. సాయంత్రం నేను ఆల్మోస్ట్ 9, 10 వరకు పని చేస్తుంటానమ్మా. ఖాళీ సమయం చాలా తక్కువ. నేను టీవీ ఆన్ చేసుకుని దాదాపు 3 నెలలు అవుతుంది. టీవీ చూడక 3 నెలలు అవుతుంది. ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు చదువుతాను. రమ్య, ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు చదువుతాను. పుస్తకాలు చదివేదానికి ఇప్పుడు మన దగ్గర పుస్తకం కొనుక్కొని పుస్తకం తీసి టైం లేదు కదా. ఇప్పుడు పుస్తకాలు చదివే యాప్స్ వచ్చినాయి మొబైల్ ఫోన్లో. అర్థమైందా? కుక్కు FM అంటారు. ఆ కుక్కు FMకి వెళ్ళి నాకు ఈ పుస్తకం కావాలి, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీని, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. నేను ఎలా జీవించాలి, నేను ఎలా విజయం సాధించాలి, శివకేర, ఏమైనా సరే మీరు అది టాపిక్ కొడితే ఆ బుక్ వస్తుంది. ఆ బుక్ ఆన్ చేస్తే అది చదివి మీకు వినిపిస్తుంది. నువ్వు హాయిగా దిండు మీద పడుకొని ఆ పుస్తకాన్ని చదివినట్టుగా అది వినిపిస్తుంది. ఆ పుస్తకంలో కొట్లాడే సన్నివేశం ఉందికో, అట్లా కొట్లాడినట్టే వినిపిస్తుంది. ప్రశాంతంగా అమ్మతో మాట్లాడుతున్నావు, అమ్మ నాకు మంచి ఉద్యోగం వచ్చిందమ్మా. అట్లనే మనకు చదివితే ఆ పుస్తకాన్ని మనము ఎంత 9 నవరసాలతో ఎట్లా రాసింటారో అట్లనే చదివి వినిపిస్తుంది. నా ఖాళీ సమయంలో నాకు ఉండదు, ఉంటే పుస్తకాలు చదువుతాను. అయిన తర్వాత చదివినది రాసుకుంటాను. ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి మీకు అదే రాసుకుంటున్నాను. నీ ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ పాపనా? అరే ఫస్ట్ నీ పేరేం పేరురా? ఎన్నో తరగతి చదువుతున్నావు? నన్ను ఏమని అడగాలని అనుకుంటున్నావు? లహరి చాలా మంచి ప్రశ్న వేసింది. ఎంతమంది పిల్లలు? నీకు యాక్చువల్గా అక్కడికి వచ్చి నిన్నే ఎత్తుకోవాలా అని అనిపించింది, ఎందుకంటే నేను ఎత్తుకోగలను. థ్యాంక్ యూ, చప్పట్లు కొట్టాలి. నాకు మా నాన్నకి ఎంతమంది పిల్లలు అని చెప్పినాను లహరి? 11 మంది పిల్లలు. కాబట్టి నాకు ఎంతమంది పిల్లలు ఉంటారు? 11 మంది పిల్లలు ఉన్నారా? ఎస్, 3, 2 పిల్లలు, 1 లేక 2 ముద్దు. అన్నిటికంటే చాలా చాలా ముద్దు. నాకు 2 పిల్లలు. నా పేరు మధు, నా గర్ల్ ఫ్రెండ్ పేరు మణి.
మణి. సో మధు గర్ల్ ఫ్రెండ్ మణి, మా ఆసుపత్రి పేరు మధుమణి. నాకు ఒక కొడుకు పుట్టినాడు. కొడుకు పుడితేనే నా భార్యని అడిగినాను, ఏం పేరు పెడదాం మన వాడికి అని. దేవుళ్ళ పేరు పెడదాము ఏదో అంటారు, ఎవరి రిలీజన్ వాళ్ళదే. వద్దు, కొడుకు పుట్టినాడు, నీ పేరే పెట్టుకో, నీకు ఇష్టమైన పేరు, ఆ వానిలో నీ పేరు ఉండాలి అని చెప్పినాను. అందుకని కొడుకు పేరు, నా భార్య పేరు ఏం పేరు అని చెప్పినాను. సో కొడుకు పేరు మణిదీప్. కరెక్ట్గా సంవత్సరానికి మళ్ళీ కూతురు పుట్టింది. కూతురు పుట్టిన తర్వాత నా భార్య నన్ను అడిగింది, కొడుకు పుట్టినప్పుడు నా పేరు పెట్టమన్నావు, కూతురు పుట్టింది కదా నీ పేరు పెట్టుకో అని. నా కూతురు పేరు మధుప్రీతి. ఓకే, ఇద్దరు పిల్లలు, కొడుకు మణిదీప్, కూతురు మధుప్రీతి. వాళ్ళు ఏం చదువుతున్నారు? ఎట్లా తెలుసు నీకు వాళ్ళు డాక్టర్లు అని? హెడ్ మాస్టర్ చెప్పినారా? ఓకే, ఏం పేరు? అఫ్రోజ్. ప్రైజ్ ఇచ్చేసి. వాళ్ళు ఏం డాక్టర్లో తెలుసా? ఎవరు చెప్పిందిరా? ఈఎన్టీ డాక్టర్. ఎస్, కొడుకు ఈఎన్టీ డాక్టర్, కూతురు జిల్లా డాక్టర్. గోక్కోవడము జిల్లా అన్నావు అంటే చర్మవ్యాధుల డాక్టర్. కూర్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ అబ్బాయిలకి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అబ్బాయిలు అడగొచ్చు. నా ఏం పేరు రా నాయనా? లహరి. నాకు చాలా కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఏం పేరు? సుహానా. సుహానా సఫర్ హమ్ కిసీ సే కహీ. సుహానా అనే పేరు మీద చాలా అద్భుతమైన పాట ఉంది, ముఖేష్ పాడతాడు. ఆ సినిమా పేరు మధుమతి. మధుమతి అనే సినిమాలో సుహానా సఫర్ అనే పాట ఉంటుంది. నేను పుట్టకముందు వచ్చిన సినిమా. థ్యాంక్ యూ సుహానా. ఏమని అడిగావు? నా హ్యాబిట్స్. థ్యాంక్ యూ. ఆమెకు పెన్ ఇచ్చే చప్పట్లు కూడా అలా సుహానాని. హ్యాబిట్స్ అంటే అలవాట్లు. హ్యాబిట్స్ అంటే ఏంటి? అలవాట్లు అంటే చదువుకోవడం అలవాటు కాదు, అది తప్పనిసరి. తిండి తినడం అలవాటు కాదు, బట్టలు వేసుకోవడం అలవాటు కాదు. హ్యాబిట్ అంటే నా దృష్టిలో రెగ్యులర్గా చేసేటివి కాకుండా నీ మనసుకు ఆనందాన్ని ఇచ్చేటివి హ్యాబిట్స్. అవి మంచి హ్యాబిట్స్ అయి ఉండాలి. నాకు రోజు ఒక క్వార్టర్ మందు, ఇప్పుడు అందరూ పల్లెటూళ్ళలో మందు తాగడం అలవాటు, అది కూడా హ్యాబిటే, మంచి హ్యాబిట్ కాదు. కాబట్టి హ్యాబిట్స్ రెండు రకాలు ఉంటాయి. సుహానా, నువ్వు ప్రశ్న అడిగినావు కదా, నేను చెప్పేటప్పుడు నువ్వు వినాలి. హ్యాబిట్స్ మంచివి ఉంటాయి, మనకు చెడ్డ హ్యాబిట్స్ వద్దు, మంచి హ్యాబిట్స్ కావాలి. నాకు బాగా ఇష్టమైన హ్యాబిట్ ఏమిటంటే, హలో, దానికి బ్యాటరీ ఉంటుందా? కరెంటు పోయింది. ఎందుకు పోయింది? కరెంటు లేదు కాబట్టి ఇది కరెంటుతో పనిచేసేది. సో ఆల్టర్నేట్గా మనం ఇంకొకటి ఏర్పాటు చేసుకున్నాం, బ్యాటరీతో మాట్లాడేది. నాకు బాగా ఇష్టమైన హ్యాబిట్ ఏమిటంటే, నా చుట్టూ ఉన్న వాళ్లకు నేను ఏ విధంగా ఉపయోగపడగలను. నేనేం చెప్పినానో చెప్పండి. సో నాకు అవి హ్యాబిట్స్. ఇది నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేది. మీరు దారిలో పోతున్నారు, ఒక వ్యక్తి అరటిపండు తిని తొక్కు రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయాడు, వాడికి బాధ్యత లేదు. ఇంకొకడు వచ్చాడు, వెధవా, అరటిపండు తొక్కు వేసిపోయాడు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీయాలి, నేనెందుకు తీయాలని వాడిని తిట్టి, మున్సిపాలిటీని తిట్టి వీడు వెళ్ళిపోయాడు. మధుసూదన్ రావు వచ్చాడు, మొదటి వ్యక్తిని చూశాడు, రెండో వ్యక్తిని చూశాడు. మొట్టమొదట చేయవలసింది ఏమిటి? అరటిపండు తొక్కును తీసి, దీనికి చదువు కావాలా, డబ్బు కావాలా, ఉద్యోగం కావాలా,
హోదా, పరపతి, రాజకీయ నాయకులు, హెడ్ మాస్టర్లు, కలెక్టర్ అవ్వాలా? పక్కవాడికి సహాయం చేయాలనేటువంటి హ్యాబిట్ ఉండాలి. మీకు ఒక అతి చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. మీరు ఎక్కడికో దేవాలయానికి పోయినారు, మసీదుకి పోయినారు, చర్చికి పోయినారు, అక్కడ ప్రసాదం పెట్టినారు, లడ్డు ఇచ్చినారు, ఆ పొట్లం తిన్నారు, ఆ కాగితాన్ని తీసి పక్కన పడేసినారు. ఆ కాగితాన్ని తీసి నేను చెత్త బుట్టలో వేయాలి అనేది మొట్టమొదటి స్మాలెస్ట్ హ్యాబిట్. దట్ ఈస్ కాల్డ్ ISR, ఇండివిడ్యువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, వ్యక్తిగత సామాజిక బాధ్యత. క్లాస్ జరుగుతూ ఉంది, అందరు వింటున్నారు, నేను పక్క వాళ్ళతో మాట్లాడకూడదు, అది కూడా మంచి హ్యాబిట్. నేను వినాలి, నా చెవులు, నా కళ్ళు ఆ చెప్పే డాక్టర్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలి, అది మంచి హ్యాబిట్. సో మంచి హ్యాబిట్స్ అంటే నా ఉద్దేశంలో నా పక్కనున్న ప్రజలకు నేను ఏ విధంగా ఉపయోగపడగలను. ఓకే, ఇంకొక చెప్తాను, మంచి హ్యాబిటే. నీకు ముగ్గులు వేసుకోవడం హ్యాబిట్ అనుకో, వేసుకో, అది మంచి అలవాటు కాదని చెప్పడంలే. ముగ్గులు వేసుకోవడం వల్ల నీకు ఆనందం వస్తుంది, కానీ ఇంకొక వ్యక్తికి సహాయపడగలిగేటట్టు చేయడం అనేది హ్యాబిట్గా నేర్చుకుంటే నీకు ఆనందం వస్తుంది, పక్కవాడికి ఆనందం వస్తుంది. ఈరోజు నేను ఎంత డబ్బులు ఇచ్చినాను, విమలమ్మ 1,50,000 రూపాయలు ఇచ్చింది, ఇంకొకరు డొనేషన్ ఇచ్చినారు, ఇవన్నీ మంచి హ్యాబిట్స్. మీరు పెద్దగా చదువుకున్నాక, డబ్బులు చేతికి వచ్చినాక, మీ దగ్గర ఉన్న 100 రూపాయల్లో 1 రూపాయ లేకపోతే 2 రూపాయలు నేను ఏ విధంగా సహాయం చేయగలను, అది మంచి హ్యాబిట్. ఇంకా హ్యాబిట్స్ గురించే మాట్లాడేదానికి నాకు మళ్ళీ 1 గంట కావాలి, కాబట్టి ఇప్పుడు మాట్లాడలేను. థ్యాంక్ యూ సుహానా. మంచి హ్యాబిట్స్, రైట్. మీరు అబ్బాయిలు, నేను అబ్బాయినా అమ్మాయినా? 100% నేను అబ్బాయినని తెలుసు కదా మీకు అందరికీ. ఏమిటాయా బాబు, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? సార్ అమ్మాయిలే మొత్తం డామినేట్ చేసి తీసేసుకుంటున్నారు సార్, అబ్బాయి ఈ అమ్మాయిలే అని మీ పక్క చూపిస్తున్నాడు. నీ అయిన తర్వాత నెక్స్ట్ అబ్బాయిలకి ఛాన్స్ ఉంది. మేము కూడా కాలర్లు ఉన్నాయి మీ మాదిరినే. నీ పేరు? సుమియా. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ థ్యాంక్ యూ. సుమియాకు చప్పట్లు కొట్టి మనం పెన్ ఇవ్వాలి. మీరు సుమియా, సబ్జెక్ట్ అంటే పాఠాల్లో చెప్పేదే సబ్జెక్ట్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. సోషల్, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఇవి సబ్జెక్ట్స్ కాదు. సబ్జెక్ట్స్ అయినా కూడా నేను ఇవాళకి చెప్పానే, ఆమె హ్యాబిట్ అని అడిగింది, నువ్వు సబ్జెక్ట్ అని అడిగావు. నా సబ్జెక్టు హ్యాబిట్ ఒకటే. నేను సమాజానికి ఏ విధంగా ఉపయోగపడగలను అనేది మీరు సబ్జెక్టుగా చేసుకోండి. మీకు ఇచ్చే ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సోషల్ ఈ 6 సబ్జెక్ట్స్ కాకుండా ఇంకొక సబ్జెక్ట్ ఏమిటో తెలుసా? నేను పుట్టిన రోజు నుంచి చనిపోతాం, ఎవడైనా పుట్టాల్సిందే. అల్లా, జీసస్, ఇంకొక దేవుడు మనకు జన్మనిచ్చినారు. క్యామని ఏడుస్తూ బయటకు వస్తాం. మా ఆసుపత్రి కూడా డెలివరీ ఆసుపత్రి. నా భార్య గైనకాలజిస్టు. మధుమణి ఆసుపత్రిలో డెలివరీ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మీ అమ్మ ఉంది. మీ అమ్మ డెలివరీ అయిందంటే నువ్వే డెలివరీ అవుతావురా నాయన, మీ తమ్ముడు. సో మధుమణి ఆసుపత్రిలో అంటే నేను ప్రతిరోజు డెలివరీలు క్యామని ఏడుస్తూ, నాకు మనవరాలు కూడా ఉంది, ఆమె కూడా కెవ్వమని ఏడ్చింది. నెక్స్ట్ మంత్ నా కూతురు కూడా డెలివరీ, ఆమె ప్రెగ్నెంట్. కాబట్టి మాకు కెవ్వమని వచ్చినప్పుడు ఏడుస్తూ బయటకు వస్తాము, గాలి ఆగిపోయి పుసుక్కున చచ్చిపోతాం. జననం, మరణం, మధ్యలో జీవనం. ఈ జీవనానికి సబ్జెక్టు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నాకు, నా వాళ్లకు, నా కుటుంబానికి కాకుండా నా ఊరికి, నా సమాజానికి నేను ఏ విధంగా ఉపయోగపడాలని ఆలోచించడమే నీ సబ్జెక్ట్గా పెట్టుకోవాలి. అదే నా సబ్జెక్ట్. గాట్ ది ఆన్సర్? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆ అబ్బాయిలు, మీరు నెక్స్ట్
భాస్కర్ మైక్ తీసుకుని నా దగ్గర మైక్ ఉంది, మీరు గట్టిగా మాట్లాడినా వినపడుతుంది. నీకు ఒకసారి అడిగిన తర్వాత ఇంకోసారి ఛాన్స్ ఇవ్వను, కొత్త వ్యక్తులే క్వశ్చన్ అడగాలి, ఎందుకంటే అందరికీ ఛాన్స్ రావాలి కదా. అడగకపోతే 10 లెక్క పెడతాను, మళ్ళీ అమ్మాయిలకే వచ్చేస్తుంది. 1 2 3 4 5 6 7 2 చేతులు ఎత్తేసినారు, పర్లేదు. గట్టిగా మాట్లాడు. ఏమంట? నేను ఫస్ట్ సర్జరీ ఎట్లా చెప్తానబ్బా? ఫస్ట్ సర్జరీ అంటే నేను ఎంబీబీఎస్లోనే సర్జరీలు చేశాను. అంటే ఫస్ట్ సర్జరీ అట్లా హౌస్ సర్జన్లో చేశాను 1981. 1981 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాల కిందికి పోతాం? 45 సంవత్సరాలు. 45 సంవత్సరాల కింద ఫస్ట్ ఆపరేషన్ చేసినాను. ఓకే, గాట్ ది ఆన్సర్. చప్పట్లు కొట్ట. ఏం పేరు? రిహాన్. చప్పట్లు కొట్టాలి. నేను అప్పటి నుంచి మొదలు పెడుతూ ఇంకా చేస్తూ పోతున్నాను. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఎర్ర చొక్కా, ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ. బ్లూనా ఎరుపా? ఎవరికి వాళ్ళకి రెడ్డా బ్లూనా వాళ్ళకే ఇచ్చేసే. డాక్టర్ గారు మీరు ఎందుకు కళ్ళద్దాలు పెట్టుకున్నారు? బాగా అడిగావయ్యా. ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పవచ్చు. ఎందుకంటే ఎవ్వరూ ఈ ప్రపంచంలో కనపడకుండా పోయేదానికి ఇప్పుడు ఫ్యాషన్కు కళ్ళద్దాలు పెట్టుకుంటాం. బయటికి పోయినప్పుడు కూలింగ్ గ్లాసెస్, మనం అందంగా కనపడాలి, చక్కగా కనపడాలి, మనల్ని అందరూ చూడాలి అనేది పెట్టుకుంటాం. నేను మాత్రం నాకు 8వ తరగతిలో బోర్డు మీద రాసినట్టు కొద్దిగా మసకగా కనపడేటివి. అప్పుడు డాక్టర్ మోహన్ రావు అని కంటి డాక్టర్ ఉన్నాడు. నేను 8వ తరగతి ఆయన నంద్యాలకు పోతే నీకు పవర్ ఉంది అని ఇచ్చాడు. ఇంకా అప్పటి నుంచి కళ్ళద్దాలు పెట్టుకుంటున్నాను. నాకు 2 కళ్ళు ఆపరేషన్ చేసినారు. 2 కళ్ళు లెన్సులు తీసేసి లోపల క్యాట్రాక్ట్ శుక్లం ఆపరేషన్ అంటారు కదా, 2 కళ్ళకు చేసేసినారు. ఇప్పుడు గ్లాసెస్ కూడా కనపడేదానికి నేను కళ్ళద్దాలు. థ్యాంక్ యూ. అబ్బాయి పేరు హాసిం వలికి చప్పట్లు. నెక్స్ట్, మీరు బిజీ పర్సన్ కదా. తర్వాత ఏం పేరు? రియాజ్. ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే మీరు చాలా బిజీ పర్సన్ కదా, మీరు చాలా బిజీ, స్నేహితులను కలుస్తారా? ఇప్పుడు నేను చేస్తున్న పని అదే. మీరందరూ ఇప్పుడు 100 మంది స్నేహితులు నాకున్నారు. సో బొల్లవరం స్కూల్లో నాకు స్నేహితులను కలవడం అనేది ఒక మంచి హ్యాబిట్. సుహానా చెప్పినట్టు హ్యాబిట్. ఈ అమ్మాయి ఎత్తుటమ్మాయి సబ్జెక్ట్. స్నేహితులను కలవడం నాకు ఇష్టమైనటువంటి పని. నేను మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, కేశవరెడ్డి స్కూల్, గురు రాఘవేంద్ర అన్ని స్కూల్స్కి మనం ఎలా బ్రతకాలి, ఎలా చదవాలి, ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం ఏం చేయాలి పెద్దగా అయినాక, ఇట్లాంటివి ఎక్కువ మాట్లాడుతుంటాను. అప్పుడు స్నేహితులతోనే కలుస్తాను. నేను 1976లో ఎంబీబీఎస్ చేరాను. 49 సంవత్సరాల కిందట కర్నూలు వైద్య కళాశాలలో చేరాను ఎంబీబీఎస్. సో ప్రతి 2 సంవత్సరాలకు నా ఎంబీబీఎస్ విద్యార్థులతో నేను కలిసి టూర్లు పోతుంటా. అదన్నీ స్నేహితులను కలవడమే. నేను స్నేహితులను ఎక్కువ కలుస్తానయ్యా. నాకు బాగా ఆనందాన్ని ఇచ్చేది స్నేహితులను కలవడం. స్నేహితులు కలవడం అనేది మాలాంటి ముసలి వయస్సులో చాలా ముఖ్యం. మీ వయస్సు కంటే
మాలాంటి ముసలితనంలో స్నేహితులను కలవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఒరేయ్, బొల్లవరం స్కూల్లో నేను చదువుకున్నాను, అప్పుడు మనకు ఈ మాస్టర్ ఉండేవాడు, ఆ స్కూల్లో అప్పుడు చెట్ల కింద చదువుకున్నాం, అవన్నీ చాలా తమాషగా ఉంటాయి. అందరూ సైలెన్స్గా ఉండాలా. థ్యాంక్ యూ బాబు. ఆ బాబుకు రియాజ్కి స్నేహితులను కలవడం నాకు చాలా ఇష్టమైనటువంటి పని. ఇక్కడ నెక్స్ట్ నా ఏం పేరు? శృతి. శృతి ఇష్టమైన టీచర్, బెస్ట్ టీచర్ డాక్టర్ రసూల్ సార్. నాకు హై స్కూల్లో సైన్స్ టీచర్. ఆయన ఇప్పటికీ బ్రతికి ఉన్నాడు. ఆయన భార్యకు ఆపరేషన్ చేసినాను, వాళ్ళ చెల్లెలకి ఆపరేషన్ చేసినాను. బెంగళూరులో ఉన్నాడు సారు, నాతో ఇప్పటికీ మాట్లాడతాడు. రసూల్ సార్కి ఈ ప్రశ్న వేస్తే, మీకు ఇష్టమైనటువంటి స్టూడెంట్ ఎవరు, కొన్ని వేల మందిని మీరు పాఠాలు చెప్పింటారు అని అంటే, ఖచ్చితంగా ఆయన నాకు మధుసూదన్ ఒకానొక అందరిపైకి ఇష్టమైన స్టూడెంట్ అనే చెప్తాడు. నేను కూడా ఆ సార్కు నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకు నాకు ఇష్టమైన టీచర్ అనేది మళ్ళీ చెప్పాలి. థ్యాంక్ యూ. మీరు ఇన్ని స్కూల్స్ చూసినారు కదా, యా స్కూల్ అంటే ఇష్టం? ఇది సమాధానం చెప్పకూడని ప్రశ్న. ఏం పేరు నీ పేరు? సుహానా ఏమంటుందంటే, విచ్ ఈస్ ఏ బెస్ట్ స్కూల్ కదా. నువ్వు ఎట్లా అడుగుతున్నావు అంటే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకూడదు. నాకు కేశవరెడ్డి స్కూల్ చాలా ఇంట్రెస్ట్ అని అన్నాను అనుకో, అంటే మా బొల్లవరం స్కూల్ మీకు ఇంట్రెస్ట్ లేదా అని అనిపిస్తుంది నీకు. కాబట్టి నీ ప్రశ్నకు సమాధానం అట్లా అనుకోకపోతే నాకు బొల్లవరం స్కూల్ చాలా ఇంట్రెస్ట్. ఓకేనా? అది కూడా యూ బొల్లవరం కదా. యూ బొల్లవరం స్కూల్ ఎందుకు ఇంట్రెస్ట్ అంటే, మా పూలసీన్ ఉన్నాడు, విమలమ్మ ఉంది, మీ ప్రసాద్ హెడ్ మాస్టర్ ఉన్నాడు, నా పక్కన వీళ్ళందరూ ఉన్నారు. నన్ను అభిమన్యుడు యుద్ధంలో బాణాలు విడిచినట్టు మీరందరూ ప్రశ్నలు వేస్తున్నారు, అందుకని నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. జమాల్ ఇక్కడే ఉన్నాడా? జమాల్ ఇక్కడ నువ్వు దగ్గరికి రారా, నీ మాటనే. అందరికంటే చిన్నవాడు వీడు. జమాల్, నీ వయస్సు ఎంతరా? 20 years. ఓకే, ఎన్నో తరగతి చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఓకే, అడుగు, నన్ను ఏం అడగాలనుకుంటున్నావు? చెప్పు పని. నేను చదువుకునేటప్పుడు అల్లరి చేశానా? నేను చదువుకునేటప్పుడు అల్లరి చేశానా? దీనికి సమాధానం చెప్తాను. నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తుంది? నేను అల్లరి చేసే స్టూడెంట్గా కనిపిస్తున్నానా, అల్లరి చెయ్యని స్టూడెంట్ అనుకుంటున్నావా? నేను అల్లరి చేసేవాడిని మాత్రం కనబడుతున్నానా, అల్లరి చెయ్యకుండా ఉండేవాడు? గుడ్ బాయ్ ఆర్ బ్యాడ్ బాయ్? అల్లరి చేసేవాళ్ళు గుడ్ బాయా బ్యాడ్ బాయా? అల్లరి చేసేవాడు గుడ్ బాయ్. నేను గుడ్ బాయ్ రా. ఎవరికి భాస్కర్ పెన్ను ఇవ్వాలి. అరే గుడ్ బాయ్ రా వీడికి. భాస్కర్ వీటితో ఫోటో తీసుకోవాలని. ఐఎమ్ ఏ గుడ్ బాయ్. నేను బాగా అల్లరి చేస్తాను. థ్యాంక్ యూ. ఆసిఫ్ అడుగునాన్న. నాకు ఆడపిల్లలు ఇష్టమా మగపిల్లలు ఇష్టమా? నాకు ఆడపిల్లలు వర్సెస్ మగపిల్లలు. నాకు ఇద్దరు ఇష్టం కాబట్టి నాకు ఒక బాబు ఒక పాప. ఓకేనా? ఇద్దరు ఇష్టం. నమస్కారం. అవును, నువ్వు వేసే క్వశ్చన్కు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. నువ్వు నమ్మాల్సిన అవసరం లే. నేను వచ్చిందే నీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి. నీకెందుకు డౌట్ వచ్చింది? ఓకే, నీ పేరు? ఖైరున్. భాస్కర్ ఖైరున్కు పెన్ ఇవ్వాలి. చెప్పు.
అవును, మాకు ఇంకా చిన్న లోటు ఉంది. చెప్పు. మాకు ప్లే గ్రౌండ్ ఇప్పించండి. మీకు ప్లే గ్రౌండ్ ఇప్పించాలి. ఖైరూన్ ఏమంటుందంటే నేను అడిగే చప్పట్లు కొట్టాలి ఖైరూన్కి, కూర్చోండి. ఆమె ఏమంటుందంటే మీరు మాకు తరగతి గదులు అందరం కలిసి ఇచ్చారు కదా, మాకు ప్లే గ్రౌండ్ ఇప్పించండి. ప్లే గ్రౌండ్ అనేది ఏ స్కూల్కైనా కూడా ఆ స్కూల్కు స్థలాన్ని ఇస్తారు కదమ్మా, వాళ్ళు ఇస్తే మీకు ప్లే గ్రౌండ్ వస్తుంది. సపోజ్ నేను మీకు కానాలలో ప్లే గ్రౌండ్ ఇస్తే మీరు వచ్చి అక్కడ ఆడుకుంటారా? ఇప్పుడు మీ స్కూల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ప్లే గ్రౌండ్ 20 కిలోమీటర్ల నంద్యాల దాటి ఉందనుకో, నాకు అక్కడ ఉంది పొలం, నీకు ఇస్తా ప్లే గ్రౌండ్, ఆడుకుంటావా? మళ్ళీ నీకు ప్లే గ్రౌండ్ ఎక్కడ కావాలా? సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఇవ్వాల్సిందే, నేను ఎట్లా ఇస్తాను ప్లే గ్రౌండ్? సో ప్లే గ్రౌండ్ కావాలనే కోరిక ప్రకటించినావు, చూసినావా? దానికి చప్పట్లు కొట్టాలి. ఖైరూన్కి ప్లే గ్రౌండ్ కావాలి. వెరీ గుడ్ అమ్మా. చాలా చదువు ఒకటే కాదు, ఆటలు కూడా బాగా ఆటలాడాలి. అయితే ప్లే గ్రౌండ్ అనేది అది ప్రభుత్వానికి సంబంధం, నాకు తెలియదు ఈ స్కూల్కి ఇంకా లేదు ఆ ప్లే గ్రౌండ్, అది మనకు తెలియని విషయం అమ్మ. థ్యాంక్ యూ. ఆమె చెయ్యెత్తింది పైకి. ఎవరైనా ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి, వాళ్ళ ప్రకారం నేను అడుగుతాను. నాకు జాబ్ ఎప్పుడు వచ్చింది? నాకు జాబు చదువు అయిన తర్వాత గంగారామ 1986లో వచ్చింది. ఓకే, నాకు ఆన్సర్ 1986. ప్రైజ్ ప్లీజ్. గుడ్. 86లో నేను ఉద్యోగంలో గంగారాం హాస్పిటల్లో ఢిల్లీలో చేరాను. కరెక్ట్గా 40 సంవత్సరాల కిందట నేను ఉద్యోగంలో చేరాను. తర్వాత అమ్మ నంద్యాలకు వచ్చేయమంటే ఉద్యోగం ఢిల్లీలో రాజీనామా చేసి నా గర్ల్ ఫ్రెండ్తో కలిసి ఆసుపత్రి పెట్టిన. ఓకేనా మధుమణి? థ్యాంక్ యూ. నెక్స్ట్. అవును, మీ ఇద్దరు పిల్లలు పుట్టిన కొడుకులాగా ఉన్నారు సార్, దానికి సీక్రెట్ ఏంటి అరే సార్? మీకు ఇద్దరు పిల్లలు కదా సార్? అవును. ఆ ఇద్దరు పిల్లలు కొడుకులాగా ఉన్నారు, మీకు సీక్రెట్ ఏంటి సార్? మీకు ఇద్దరు పిల్లలు కదా, మీరు మీ కొడుకు మాదిరిగా ఉన్నారు, ఏంటి మీ సీక్రెట్ అని అడుగుతున్నారు. నేను నా కొడుకు మాదిరిగా ఉన్నానని నా కొడుకుని చూసినావా నువ్వు? నా ఏజ్ ఎంత అనుకుంటున్నావు? పోనీ అది చెప్పు ఫస్ట్. 70 years. 17 years. సో నా వయస్సు 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలకి పిల్లల్ని కంటారేమ్రా? వాళ్ళకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు పిల్లలు ఉన్నారు. నాకు 17 సంవత్సరాలకి పెళ్ళంటే నాకెప్పుడు పెళ్ళి అయి ఉండాలి? నాకు 17 సంవత్సరాలు ఎందుకు అనుకుంటున్నావు? అవును, నేను పిల్లలలాగా ఉన్నారు. అది థ్యాంక్ యూ రా. ఈమెకు 2 ప్రైజులు. లుకింగ్ లైక్. అరే నన్ను ఎవరు ఇంతవరకు ఇంత కాదు, నేను పిల్లోన్లాగా ఉన్నాను. భాస్కర్ ఈయనకు ఫినిష్. థ్యాంక్ యూ. నీ పేరేం పేర్రా? మానస. నేను పిల్లోని మాదిరిగా ఉన్నాను అంటుంది. నేను నిజంగా పిల్లోనే. నేను చాలా వయస్సు ఉన్నప్పటికీ నేను మనస్సు రీత్యా చాలా యంగ్గా ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ మానస. పెన్ ఇచ్చినారా మానస? అరే సెకండ్ రా, చెప్పు, అడుగు. సార్ ఫుడ్ అంటే యాది ఇష్టం సార్. నాకు ఏం పేరు రా నీ పేరు? నీ పేరు షాజహాన్. నువ్వేమడిగినావో తెలుసా? మీకు ఫుడ్ ఏది ఇష్టం సార్ అడిగినావు. నాకు ఫుడ్ నిజంగా చెప్తున్నాను, వేడి అన్నము, నెయ్యి, ఆవకాయ పచ్చడి, పప్పుల పొడి. మా అమ్మ చాలా బాగా కలుపుతున్నది. నీ ఇష్టం, బిర్యానీ పెట్టు, చికెన్, మటన్, ఫిష్, రొయ్య, ప్రాన్స్, చేపలు, కప్పలు, పాములు, తేళ్ళు, నీ ఇష్టం ఏమైనా పెట్టు. నాకు అవి ఇష్టం లేదు. నాకు అన్నము,
వేడి అన్నము, నెయ్యి, ఆవకాయ పచ్చడి, పప్పుల పొడి ఇష్టమైన ఫుడ్. అరే నువ్వు ఇంత వయస్సు, నువ్వు ఏం చదువుతున్నావు? I am studying first class. యు ఆర్ స్టడీయింగ్ ఫస్ట్ క్లాస్. వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్? My father name Jamal Basha. వాట్ యు వాంట్ టు బికమ్? ఏమి కావాలనుకుంటున్నావు పెద్దగా అయినాక? Teacher. టీచర్. ఫస్ట్ క్లాస్ రా. ఎప్పుడు నేను మర్చిపోనురా. షాజహాं, ఓకేనా? షాజహాంకు అంత చిన్న వయస్సులో స్టేజ్ దగ్గర కూర్చున్న ఒక పెద్ద ఓల్డ్ డాక్టర్ను పట్టుకొని నీకు ఏం తినడం ఇష్టమని అడిగినందుకు నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకురా. నువ్వు పెద్దగా అయినాక మళ్ళీ వచ్చి నేను కనపడాలా, నేను కట్టె పట్టుకొని ఇట్లా తిరుగుతూ ఉంటా. ఓకేనా? నన్ను గుర్తుపెట్టుకుంటావా? వెరీ గుడ్. నాకు ఇష్టమైన హ్యాబిట్ ఫుడ్ ఏమని అడిగినావు. నెక్స్ట్ సార్, ఇప్పుడు 11:55. నాదేం లేదు, నేను ఎంతవరకైనా ఉంటా, కానీ మీ టైం ఇస్ మీరు. మైక్ భాస్కర్, ఆ 2 గ్లాసులు చక్కెర కావాలి. లైఫ్ స్టైల్ యాక్టివ్గా ఉన్నాను. యాక్టివ్గా. నీ పేరు ఏం పేరా చెప్పినావు? ఖైరూన్ ఇక్కడ రాసినాను. 2వ ప్రశ్న, యాక్టివ్గా ఎలా ఉన్నారు? యాక్టివ్గా ఎలా ఉన్నారు అని అడుగుతుంది ఆమె. అర్థమైందా? యాక్టివ్గా ఉండడం అనేది ఒక మంచి హ్యాబిట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని కష్టాలు, యాక్టివ్గా ఉండడానికి అందరు సైలెంట్గా ఉంటే పెద్దవాళ్ళకు కూడా నేను ఇది చెప్తాను. అమ్మ నువ్వు ఖైరూన్ జాగ్రత్తగా వినాలి. భాస్కర్ అది వాళ్ళ అటెన్షన్ డ్రా చేస్తుంది, పక్కన పెట్టి. పెద్దవాళ్ళు కూడా ఇదే లాస్ట్ క్వశ్చన్, తర్వాత మీకు ఒక చిన్న ప్రయోగం చేసి చూపిస్తాను. యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? బాధపడకుండా ఉండడం. ఏంటి యాక్టివ్గా ఎందుకు ఉంటానో తెలుసా? నేను బాధపడను. బాధపడకుండా మనిషి ఎట్లుంటాడు? ఎట్లుంటాడు? ఈ సూత్రాన్ని మనసులో పెద్దవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. నా పుస్తకాల్లో రాస్తుంటాను. మధుతత్వాలని బుక్ ఉంది. మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే, మిమ్మల్ని ఎవరైనా కష్టపడేటట్టు మాట్లాడితే, మిమ్మల్ని అవమానకరంగా ఫీల్ అయ్యేటట్టు మిమ్మల్ని ప్రవర్తిస్తే, మీ మనసు నొచ్చుకునేటట్టు వాళ్ళ ప్రవర్తన ఉంటే మీరు బాధపడడం అది మీ తప్పు. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళది కాదు తప్పు, అవమానం చేసిన వాళ్ళది కాదు తప్పు, మిమ్మల్ని అసహ్యంగా మాట్లాడిన వాళ్ళది కాదు తప్పు. అంత సులభంగా బాధపడే మనసున్న మీది తప్పు. నా తోడికోడలు ఇట్లా నింది, మా అత్త నన్ను ఇదనింది, మా మామ నన్ను ఆస్తి ఇవ్వలేదు, నా కొడుకు ఇట్లా మాట్లాడినాడు, మా పక్కింటోడు మా ఇంట్లో చెత్త పోసినాడు, ఫంక్షన్కి పోయినాను నన్ను పలకరించలేదు, నాకు జాకెట్ ముక్క కూడా పెట్టలేదు, నేను పోతే అసలు నాకు అన్నంకి వడ్డిస్తున్నారు, నాకు స్వీట్ పెట్టడం మర్చిపోయినారు. ప్రతిదీ బాధనే. మనం అనుకుంటే ప్రతిదీ బాధనే. సాయంత్రం 5 గంటలకు వస్తానన్నాడు మా ఆయన, రాలే, ఇరుక్కుపోయినాడు, బాధ. పచ్చడి చేసుకున్నాం, పక్కింటామా నాకు పెట్ల, తెలుస్తుంది వాసన, బాధ. ప్రతిదీ బాధనే. బాధపడడం అనేది తప్పు. ఎప్పుడు బాధపడవో నువ్వు యాక్టివ్గా ఉంటావు. సపోజ్ నిన్ను ఫంక్షన్కి పోయినావు, ఎదురుగా నిన్ను ఫంక్షన్కి పిలిచిన వాళ్ళు వస్తున్నారు. ఏమండి మనల్ని రిసీవ్ చేసుకున్న దానికి ఆమె వస్తుందండి, ఆమె చేతిలో కూడా ఏదో పెట్టుకొని ఉంది, ఏదో పసుపు కుంకుమ ఇచ్చింది. ఆమె వచ్చింది, మనల్ని చూడకుండా వెనక్కి వెళ్ళిపోయింది. ఎన్నికల ఎవరు? మినిస్టర్ వస్తున్నాడు, చైర్మన్ వస్తున్నాడు, ఫరూక్ వస్తున్నాడు, ఫయాజ్ వస్తున్నాడు. నువ్వు ముఖ్యమా, మినిస్టర్ ముఖ్యమా? కానీ నువ్వేమైపోయినావు? ఏంది నన్ను పట్టించుకోలే. 1 సంవత్సరం తర్వాత బిగ్ బజార్కి పోయినావు, వీమార్ట్కి పోయినావు, ఏదో ఇంకో ఫంక్షన్కి పోయినావు. అక్కడ వాళ్ళు వచ్చినారు, ఏమండి సంవత్సరం కిందట మనం ఆ ఫంక్షన్కి పోయింటే ఎన్నికల మినిస్టర్ వస్తున్నారని మనం పట్టించుకోకుండా, మనల్ని పలకరించకుండా పోయింది చూడండి. ఆమె వచ్చిందండి, సంవత్సరం కిందట నేను ఫంక్షన్లో పలకరించలేదు అంతే. కానీ సంవత్సరం రోజులు ఆ జ్ఞాపకాన్ని నువ్వు ఎంటమ్మడి పెట్టుకొని తిరుగుతున్నావు. ఇంకా 2 సంవత్సరాల తర్వాత సినిమాకి పోయినావు అనుకో, ఏమండి ఆమెనేనండి
మనల్ని ఫంక్షన్లో పలకరించలేదండి. ముసిల్దాని వైపినాం. ఎక్కడో కనపడింది దేవాలయంలో. ఏమండి మనల్ని మన పిల్లోడు పుట్టినప్పుడు 30 ఏళ్ళ కిందట మన ఫంక్షన్లో పలకరించలేదండి అంటే నిన్ను బాధ పెట్టింది. ఆ బాధను ఈ గుండెల్లో పెట్టుకొని ఈ 30 ఏళ్ళు మోసునే పోతున్నావు. నీ కొడుకు పుట్టినాడే, మనకి పేరు పెట్టుకున్నావే, పెళ్లి చేసుకున్నావే, నీ కొడుకు ఉద్యోగం వచ్చిందే, స్కూల్ కట్టించుకున్నావే, ఆ స్కూల్కు డబ్బులు ఇచ్చినావే, వాళ్ళు చదువుకుంటున్నారే. ఇన్ని ఆనందమైన సంతోషకరమైన విషయాలు నీ దగ్గర ఉంటే ఆమె ఫంక్షన్లో పలకరించలేదనేది ఒక చిన్న బాధ పెట్టిన విషయాన్ని నువ్వు జీవితాంతం మోస్తూనే పోతున్నావు. ఇంకా బాధపడకుండా ఎట్లుంటావు? బాధపడతావు. కాబట్టి ఖైరుని అడిగిన ప్రశ్న, మీరు ఎందుకు యాక్టివ్గా ఉంటారు? కేవలం బాధపడకుండా సమస్యను పరిష్కరించడం. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న సనాహా అనే అమ్మాయి, 5 ఏళ్ల ముస్లిం అమ్మాయి, గిద్దలూరు, గొంతుకు ముక్కుకు ఆపరేషన్ చేసినాను. వాళ్ళ ఫాదర్ ఆర్మీలో పనిచేస్తాడు. పొద్దున 9 గంటలకు చేసినాను. చాలా బాగుంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్ అంటే, పోకూడదమ్మా, ఎండలు ఎక్కువ ఉన్నాయి, చిన్న పాప 13 కేజీలే ఉంటుంది బరువు. నాకు చెప్పకుండా బాగుందిలే అని చెప్పి 3:30కు సిస్టర్కి చెప్పేసి వెళ్ళిపోయినారు. రైల్వే స్టేషన్ దగ్గర 3:30కు ట్రైను. అక్కడికి పోయేటప్పటికి ఈ ఎండ దెబ్బకు ఆ పాపకు సొమ్మసిల్లి ఎండ దెబ్బ కొట్టింది. పొద్దున ఆపరేషన్ చేయించుకోయింది. కుప్ప కూలిపోతా ఉంది. హృదయం గంటకు నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 60 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. నా దగ్గరికి తీసుకొని వచ్చినారు రైలు ఎక్కకుండా. 200 పైన కొట్టుకుంటుంది. ఆయాసపడుతుంది, నల్లగా అయిపోతూ ఉంది. టకటక ఆక్సిజన్ పెట్టి చిన్నపిల్లల డాక్టర్ని పిలిపించి ఫిట్స్ వచ్చినాయి. ఆ పాపకు యాక్టివ్ చేసి వెంటిలేటర్ పెట్టి బతికిచ్చాను. భాస్కర్ దాంట్లో ఉండి వీడియో చూపిస్తాను. ఉదయానందలో నయన్ బాబా దగ్గర చేర్పించి ఆ పాపను కాపాడినాం. అయితే ఆ పాప మనకు చెప్పకుండా వెళ్ళిపోయింది. బాగుంది కదా అని. అంత చిన్న పాప ఆపరేషన్ చేసుకుని ఎట్లా వెళ్ళిపోతుంది? సమస్య. అయితే నువ్వు బాధపడితే ఆ పాపను కాపాడలేవు. నువ్వు అప్పుడు యాక్టివ్గా ఉండాల్సిందే. ఈ డాక్టర్ని పిలవాలి, వాళ్ళని పిలవాలి. ఏమైంది ఆ పాపకు? ఎందుకు గాలి పీల్చుకోవడం లేదు? వడదెబ్బ కొట్టింది, ఫ్లూయిడ్స్ పెట్టాలి, బాటిల్ పెట్టాలి, ఇంజక్షన్ ఇవ్వాలి. సో నువ్వు యాక్టివ్గా జీవితాంతం, చచ్చిపోయేటప్పుడు కూడా యాక్టివ్గా చచ్చిపోయేటప్పుడు యాక్టివ్గా చచ్చిపోవాలి. ఎందుకంటే చచ్చిపోతామని తెలుసు నీకు. యాక్టివ్గానే చచ్చిపోయేదానికి రెడీగా ఉండు. ఎవ్వడు ఎక్కువ కాలం బ్రతకడు. బీ యాక్టివ్ ఫ్రమ్ ది డే ఆఫ్ బర్త్ టు ది డే ఆఫ్ డెత్. బ్రతికిన క్షణం నుంచి చచ్చిపోయే చివరి వరకు నువ్వు యాక్టివ్గా ఉండి తీరాల్సిందే. యాక్టివ్గా ఉండడమే మంచి పని. అర్థమైందా? మీ ఇంట్లో ఏం జరిగినా యాక్టివ్గా ఉండేదానికి, బాధపడకూడదని చెప్పను, కానీ అందులో నుంచి యాక్టివ్నెస్ వచ్చి సమస్యను పరిష్కారమే ఆలోచించాలి. ఈరోజు అడిగిన అన్ని ప్రశ్నలపైకి బెస్ట్ ప్రశ్న ఖైరుని అడిగింది. థ్యాంక్ యూ ఖైరు. మీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి, భాస్కర్ మీరు కూర్చోండి, మీరు మంచినీళ్ళు వాటర్ తీసి మీకు అందరికీ కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఇది ఒక చిన్న ప్రయోగం. మీరు ఇప్పుడు అడిగిన అన్ని ప్రశ్నలకు ఈ ప్రయోగంలో సగం, ఇంకో సగం దాంట్లో ఏమో రైట్. థ్యాంక్ యూ. నేను కూడా కొద్దిగా నీళ్లు తాగి మీకు దప్పిగా అవుతున్నాయి. తాగొచ్చా? పర్మిషన్ ఇస్తున్నారా? థ్యాంక్ యూ. పన్నెండు గంటల 4 నిమిషాలు, 5 నిమిషాలు మీ జ్ఞానేంద్రియాలని నా మీదనే ఉండాలి. చెవులు, ముక్కు, నాలుక, చూపు, మీ బాడీ సెన్సేషన్. దీనిలో ఏముంది? ఎంతవరకు ఉంది? సో దీన్ని ఎవరైనా మీకు అడిగితే ఏమని చెప్తారు? పూర్తిగా చెప్పాలి. ఎవరైనా ఒకరు లేచి సమాధానం చెప్పండి. ఏం చెప్పినా నేను ప్రైజ్ ఇస్తా. లేమ్మా. హాఫ్ ద గ్లాస్ వాటర్.
ఎవరు చెప్పింది? హాఫ్ ది గ్లాస్ వాటర్. దీన్ని పాజిటివ్ అండ్ నెగటివ్గా ఆలోచించ భాస్కర్కి కూడా పెన్ ఇచ్చేసి దీన్ని 2 విధాలుగా చెప్తారు. పాజిటివ్గా ఆలోచించేవాళ్ళు అంటే గుడ్ థింకింగ్, ఆశాత్మకం. వావ్, అర్ధం గ్లాస్ నీళ్లతో నిండి ఉందే అని అంటాడు. ఏమంటాడు? వావ్, హాఫ్ గ్లాస్ ఫుల్గా ఉంది అంటాడు. నెగటివ్ థింకింగ్ వాడు, ఓ అర్ధం గ్లాస్ ఖాళీగా ఉందే, అర్ధం గ్లాస్ ఫుల్గా లేదే, అర్ధం నిండలేదే అంటాడు. గ్లాసు, నీళ్లు, వస్తువు సేమ్. బాధపడేవాడు అయ్యో సగం గ్లాస్ నిండలేదే అంటాడు. యాక్టివ్గా ఉండేవాడు సగం గ్లాస్ నిండింది అంటాడు. సో ఫస్ట్ వన్ ఈజ్ నెగటివ్ థింకింగ్. అయ్యో సగం గ్లాస్ నిండలేదు అనుకుంటాడు. పాజిటివ్ వాడు ఏమనుకుంటాడు? గుడ్ థింకింగ్ వాడు ఏం చేస్తాడో తెలుసా? గ్లాస్ తీసుకుంటాడు, ఈ సగం గ్లాస్ని నింపేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఓ ఫుల్ గ్లాస్ వాటర్తో ఉంది అంటే సగం ఉన్నదాన్ని ఫుల్గా చేసేవాడు గుడ్ థింకింగ్, మంచివాడు. ఇది ఓకే. ఈ గ్లాస్లో ఎందుకు నీళ్ళే ఉన్నాయి, నేను వేరే దాంతో ఎందుకు నింపకూడదు? నేనేం చేస్తున్నాను? నాలుగో వ్యక్తి ఏమనుకుంటున్నాడు? ఇతన్ని సూపర్ థింకింగ్ అంటారు. ఇంకా సగం గ్లాసు నిండలేదు అని బాధపడేవాడి కంటే సగం గ్లాస్ నిండింది అని మంచి పాజిటివ్ కంటే గుడ్ థింకింగ్ వాడు ఆ గ్లాసుని నేను నీళ్లతో ఎందుకు నింపకూడదు అనుకున్నాడు. గ్లాస్తో పాటు నీళ్ల బదులు నేను ఎందుకు ఇంకా మంచి పదార్థంతో నింపకూడదనో సూపర్ వాడు అనుకున్నాడు. నువ్వు రామ్మ. ఇది 5వ వాడు, ఉత్తమోత్తమం. టేక్ సమ్ షుగర్. ఎలా ఉంది చెప్పు, రుచి చూసి. ఓకే, టేస్టీగా ఉంది. నేనేం చేసినాను, నా దగ్గర గ్లాస్ను ఫిల్ చేసినాను, ఇంకా ఎక్కువ అవుతుంది. దాన్ని ఏం చేసినాను, నా పక్క వాళ్ళకి ఇస్తున్నా. అది ఉత్తమోత్తమం. సో 5 రకాల ఆలోచనలు చేసేవాళ్ళు ఉంటారు. నంబర్ 1 నెగటివ్. వాళ్ళకి ఎంత కూర్చోమ్మా, థ్యాంక్ యూ, ఎంతన్నా రాని, జీతం 50,000 అనుకో, అయ్యో 50,000 వస్తుంది అనుకుంటాడు. పాజిటివ్ వాడు అబ్బా నాకు 50,000 వస్తుంది అనుకుంటాడు. మంచిగా ఆలోచించేవాడు 50,000ని నేను ఎక్కువ చేసేదానికి ప్రయత్నం చేస్తాడు. దాని తర్వాత ఆ ఎక్కువై వచ్చిన దాన్ని నేను కొంతమందికి ఒక 100 రూపాయలు 200 రూపాయలు నా దగ్గర వచ్చిన దాన్ని ఇంకొకరికి ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటాడు. ఇది మనం ఆలోచించాల్సిందే. ఎప్పటికైనా కానీ మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు ఇచ్చేదానికి ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాలి. నీలోని కొంత ఇతరులకు ఇచ్చినంత, నీలోని కొంత ఇతరులకు ఇచ్చినంత పోదు నీకున్నదంతా. అలా అని ఇవ్వకండి మీకున్నదంతా. మొత్తం రా సుహానా, మొత్తం చక్కెర తీసుకోపోని ఇవ్వకూడదు. నీలోని కొంత ఇతరులకు ఇచ్చినంత పోదు నీకున్నదంతా. అలా అని ఇవ్వకండి మీకున్నదంతా. నీలోని కొంత ఇంకొంత అయితే మళ్ళీ ఇవ్వండి ఇంకొంత. అలా ఇస్తూ ఉండండి జీవితం అంతా, ఉంటాయి సుఖశాంతులు ఎప్పుడూ మీ చెంత. అది ఈ ప్రయోగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. థ్యాంక్ యూ. ఈ చిన్న 4 నిమిషాలు ఈ ప్రయోగం. సో మీ హ్యాబిట్, మీ సబ్జెక్టు, ఎందుకు యాక్టివ్గా ఉంటావు, ఎందుకు ఇంకా యంగ్గా ఉన్నావు, ఎందుకు ఇలా ఉన్నావు అంటే నేను నా పక్కన వాళ్లకు ఏ విధంగా ఉపయోగపడగలను అని ఆలోచిస్తున్నప్పుడు మనం ఇట్లాగే ఉంటాం, ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. సో నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రసాద్ గారు, ఇంకా పేరున మీ టీచర్సు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.
సమప్ చేస్తాం. Now we are going to end up.